టు అవర్ ఛానల్. నేను మీ ఆర్బికే. ఈరోజు నేను చెప్పే ఒక సరికొత్త విషయం ఏంటంటే, భర్త ముందు భార్య ఎప్పటికీ కూడా చేయకూడని పనులు కొన్ని చెప్తాను. అవేంటో మీరు తెలుసుకోండి. ఎందుకంటే భర్తతో భార్య ఎప్పుడూ కూడా ప్రేమగా ఉండాలి అనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను. మొదటిగా చూసుకున్నట్లయితే, తన కుటుంబ సభ్యుల ముందు భర్తను ఎప్పుడూ కూడా చులకన చేసి మాట్లాడకూడదు. కుటుంబ సభ్యుల ముందు భర్తను ఎప్పటికీ కూడా చులకన చేసి మాట్లాడకూడదు. చాలా విలువగా మాట్లాడటం నేర్చుకోవాలి భార్య. రెండవదిగా చూసుకున్నట్లయితే, ఇతరుల ముందు భర్తను ఎప్పుడూ కూడా తోలనాడి కానీ చులకన చేసి మాట్లాడకూడదు అనమాట. అవమానించకూడదు. అలా అవమానిస్తే భర్తకి భార్య మీద ఉన్న ప్రేమ తగ్గుద్ది అనమాట. తర్వాతగా మూడవదిగా చూసుకున్నట్లయితే, భర్త పరువు పోయే పని ఎప్పటికీ కూడా చేయకూడదు. గుర్తుంచుకోవాలి మహిళా మండలందరూ కూడా, భర్త పరువు పోయే పని ఎప్పటికీ కూడా ప్రాణం పోయేంత వరకు కూడా చేయకూడదు. అలాగే తర్వాత చూసుకున్నట్లయితే, భర్త శత్రువులను పొగడటం మాత్రం చేయకూడదు. భర్త ఎవరితోనైతే మాట్లాడాడో వాళ్ళతో మనం దూరంగా ఉండటం అనేది 100% నిజం అన్నమాట. కాబట్టి భర్త శత్రువులని ఎప్పుడు కూడా పొగడటం అనేది చేయకూడదు. అలాగే పక్కింటి మొగుడు గురించి గొప్పలు చెప్పకూడదు. పక్కింటి ఆయన అలా ఉన్నాడు, లేదా ఈయన ఇలా ఉన్నాడు, అలా డబ్బు సంపాదిస్తున్నాడు, మరి వాళ్ళ ఆయన చూడు ఎలా చేస్తున్నాడో అనే అలాంటి మాటలు భర్త ముందు తోలనాడి మాట్లాడకూడదు అనమాట. అలాగే పుట్టింటి గురించి గొప్పలు చెప్పకూడదు. చాలామంది పుట్టింటి గురించి గొప్పలు చెప్తుంటారు. మా ఇంట్లో అట్లా ఉంది, మేము అలా చేసాం ఇలా చేసామని చెప్తుంటారు. అది ఎప్పటికీ కూడా తప్పు అనమాట. మనల్ని ఎప్పుడైనా సరే భర్త కనుక ప్రేమగా దగ్గరకు తీసుకున్నప్పుడు ముఖం ప్రక్కకు తిప్పుకొని ఉండకూడదు అనమాట. ఎప్పుడైనా సరే భర్త ప్రేమగా తీసుకున్నప్పుడు, దగ్గరకు తీసుకున్నప్పుడు మనం కూడా అంతకన్నా ఎక్కువ ప్రేమగా ఉండటం అనేది ప్రతి భార్యామణి నేర్చుకోవాలన్నమాట. అలాగే భర్త ముందు భార్య ఎప్పుడూ కూడా అందంగా అలంకరించుకొని ఉండాలి తప్పితే అపరిశుభ్రంగా ఉండకూడదు. అలా అపరిశుభ్రంగా ఉంటే భర్తకి భార్య మీద ఉన్న ప్రేమ అనేది తగ్గుతుంది అనమాట. అలాగే భర్త కంటే ముందే నిద్రపోవడం కానీ, లేకపోతే ఉదయాన్నే భర్త కంటే ఆలస్యంగా లెగవడం కానీ చేయకూడదు. చాలామంది భర్త కంటే ముందే నిద్రపోతుంటారు. కొంతమంది అయితే అంటే లేజీగా ఉంటుంటారు అనమాట. అలా ఉండటం అనేది భర్తలకి ఇష్టం ఉండదు అనమాట. అలాగే భర్త చెప్పేది సరిగా వినరు కొంతమంది. అలా వినకపోవడం అనేది కూడా తప్పేనమాట. ఏదైనా భర్తలు కనుక ఏదైనా వస్తువులు తీసుకొచ్చారనుకోండి మన ఇంటికి, ప్రేమపూర్వకంగా మన మీద, భార్యల మీద ప్రేమతో తీసుకొస్తారు. అలా తీసుకొచ్చినప్పుడు దాన్ని జాగ్రత్తగా భద్రం చేసుకొని షోకేజ్ లాంటి అలాంటి బీరువాల్లో పెట్టుకొని ఉండడం కానీ, లేదా ఇలాంటి పనులన్నీ చేస్తే భర్త ప్రేమను తప్పనిసరిగా పొందుతారు ప్రతి మహిళామణి కూడా. భర్త ఒకవేళ ఏదైనా వస్తువులు తెచ్చి మనకు ప్రేమగా ఇచ్చాడు అనుకోండి, గిఫ్ట్గా, బర్త్డే గిఫ్ట్ గాను, లేదా యానివర్సరీ గిఫ్ట్ గాను, లేకపోతే ఇలా రకరకాలుగా ఏదైనా వస్తువు కనుక తీసుకొస్తే మనం భద్రపరిచి ఎప్పటికీ శాశ్వతంగా గుర్తుండిపోయే విధంగా మనం చూసుకోవాలి. అప్పుడే భర్త యొక్క ప్రేమను మనం పొందగలుగుతాం అనమాట. అలాగే భర్తకు చెప్పకుండా పుట్టింటికి వెళ్ళడం అనేది చాలా తప్పు అనమాట. భర్తకి మనం ఇంట్లో నుంచి బయటికి వెళుతున్నాం అంటే తప్పనిసరిగా భర్తకి మనం చెప్పాలన్నమాట. ఆయన అనుమతి తీసుకుంటే తప్పనిసరిగా మనం భార్యల మీద భర్తకి తప్పనిసరిగా ప్రేమగా ఉండటం అనేది ఉంటుందన్నమాట. అలాగే భర్తతో ఆవేశంగా మాట్లాడతారు కొంతమంది మహిళా మండలు. అలా చాలా తప్పండి. ఆవేశంగా మాట్లాడటం అనేది తప్పు. కాబట్టి భర్త యొక్క ప్రేమను మనం పొందాలి అంటే తప్పనిసరిగా భర్త యొక్క అడుగుజాడల్లో నడవటం అనేది నేర్చుకోవాలి ప్రతి మహిళామణి కూడా. కాబట్టి ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే, ప్రతి మహిళ కూడా తన భర్త యొక్క ప్రేమను పొందాలి అంటే భర్తకు అనుకూలంగా నడుచుకున్న ప్రతి స్త్రీ కూడా తప్పనిసరిగా భర్త ప్రేమను పొందుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాలని గుర్తుంచుకొని, ఇలా నేను చెప్పిన ఏ విషయాలు కూడా చేయవద్దు. కాబట్టి ఈ విషయాలను గుర్తుంచుకొని భర్త ప్రేమను పొందడానికి ప్రయత్నం చేయండి.